వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పాతపట్నం నియోజకవర్గం ఎలన్పేట మండలం ఎంబారం గ్రామంలో శ్రీ 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 కోదండ రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో ప్రార్థనలు చేశారు. ఆయన ఆలయ అభివృద్ధికి కమిటీకి 50,000 రూపాయలు విరాళం అందించారు. ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు సమాజ ఐక్యత పెంపొందిస్తాయని, గ్రామాల అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయాన్ని కోరుతూ జనసేన నాయకులు మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు ఆల శ్రీనాథ్ ముసునూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రీనాథ్ తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకుంటారని, కావ్య కృష్ణారెడ్డి ఆయనకు సంఘీభావం ప్రకటించారని కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఓ వెంకటేశాయ నమః. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మిత్రుడు శ్రీనాథ్ గారు, జనసేన నాయకులు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలని, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలని అకుంఠితమైన దీక్షతో దైవ సన్నిధిలో తన సంకల్పాన్ని, దైవ చింతనలో తన అభిప్రాయాన్ని మనసులో అనుకొని ఈ రోజున ఆయన అభిమానించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన టైంలో కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధికి కాలినడకన బయలుదేరతానని ఆయన కోరిన కోరిక, మంచి ఎండాకాలంలో పైన నెత్తిన సూర్యుడు ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఈరోజు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళటానికి ప్రారంభిస్తున్నారు అనుకొని ఇది కరెక్ట్ టైం అని చెప్పి వెళ్ళటం. దీనికి అన్నిటికీ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, మన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలా సుధాకర్ ఇద్దరు వచ్చి సంఘీభావం నిలవటం జరిగింది. అదేవిధంగా కాపాడే విధంగా నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో జైహింద్ కుమార్, వర్రి నరసింహమూర్తి, గార తౌడు, రౌతు రాజేశ్వరి, బెల్లానా శ్రీనాథ, కర్రి రామనాయుడు తదితరులు నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు తిరుపతిలో చేస్తున్న అసాంఘిక కార్యక్రమాల వల్ల తిరుపతి పవిత్రత దెబ్బతింటుంది, ఆయన తక్షణమే తొలగించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి ఈరోజు గజబందార్లో ఆ శ్రీరాముడి చంద్రుడిని, అలాగే అయ్యప్ప స్వామిని, వేడుకొండల వాడిని ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి తక్షణమే బీఆర్ నాయుడు తొలగించాలని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని చేసిన సందర్భంగా మరి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
బాపట్ల జిల్లాలో బావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల నాయకుడు గోగన ఆదిశేషు తెలియజేశారు. ఈ నెల 7, 8, 9 తారీఖులలో బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవారిపాలెం, కర్లపాలెం, బాపట్ల పాత బస్టాండులో దివ్యాంగుల శక్తి ఉచిత బస్ పాస్ క్యాంపులు నిర్వహించనున్నట్లు, దివ్యాంగులు మెడికల్ సర్టిఫికేట్లు, ఆధార్ ఫోటో, పాత బస్సు కార్డు, సదన సర్టిఫికేట్ 100 రూపాయల ఫీజుతో ఉదయం 9 గంటలకు రాగా పాస్ పొందవచ్చని సూచించారు. నా పేరు గోగన ఆదిశేషు, బావపూరి దివ్యాంగుల సేవా సమితి మరి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తూ ఉన్నాను. మరి గత నెల 18వ తారీఖు నాడు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ నెల 7వ తారీఖు నాడు బాపట్ల ఆర్టీసీ డిఎం గారు మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న పిట్లవారిపాలెం మండలంలో 7వ తారీఖు నాడు దివ్యాంగులకి ఉచిత బస్సు మరి పాసలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. 8వ తారీఖు నాడు కర్లపాలెం మండలంలోనే దివ్యాంగులకి ఉచిత బస్సు పాసలో కార్యక్రమం ప్రారంభించి ఉన్నారు. మరి 9వ తారీఖు నాడు బాపట్ల పాత బస్టాండ్లోనే ఉచిత బస్సు దివ్యాంగుల పాసలో క్యాంపులు ప్రారంభించి ఉన్నారు. ఈ ఒక్క క్యాంపులకి ఉదయం 9 గంటలకే మరి దివ్యాంగులు అందరూ కూడా, నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికేటు, పాత బస్ పాసు, ఫోటో, 100 రూపాయలు డబ్బులు తీసుకొని మరి రావాలని, వచ్చి మన యొక్క దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు మరి పాసల్ని అందరూ కూడా తీసుకోవాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మరీ తెలియజేస్తూ ఉన్నారు. నా పేరు పాలకొండ, పార్వతీపురం, మన్యం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమల పవిత్రత కాపాడే ప్రయత్నంలో నిరసనలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కలహవతి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ చర్యలు కొనసాగితే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఏర్పడుతుందని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో రుద్రాక్షల మహేష్ అనే యువకుడిని టిప్పర్తో కారును ఢీకొట్టి అనంతరం కారులో నుంచి బయటకు లాగి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోతేపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జైలు పోయి వచ్చినాక నా తమ్ముని కమ్ముతారమ్మా, జైలు పోయి వచ్చినాక అమ్మ నా తమ్ముతో మంచిగా ఉన్నట్టు నటించడమ్మా. భార్య పిల్లలు కొడుకులు నా కానే ఉన్నాడమ్మా. నా తమ్ముడిని నేను చూడలేకపోయినామ్మా. నైట్ 10 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెల్లండ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోతేపల్లి దారిలో ఒకటి జెన్ కార్ని టిప్పర్ కార్తో హిట్ చేసి రుద్రాక్షల మహేష్ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే క్రైమ్ సీన్కి వెళ్ళి క్రైమ్ సీన్ చూస్తే ఒక టిప్పర్ వెహికల్ జెన్ కార్ని దిగినట్టుగా, తర్వాత అక్కడ ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకు సీన్ చూస్తే అర్థమైంది. బాడీని చెక్ చేసి కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుస్తుంది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి బళ్ళారి రోడ్డులోని శ్రీ పాండురంగస్వామి దేవాలయానికి ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. బుసినే విరూపాక్షి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూజలు నిర్వహించినట్లు, బీఆర్ నాయుడు వల్ల సనాతన ధర్మానికి హాని కలుగుతోందని, సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోపోకూడని తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల జిల్లా నియోజకవర్గ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, అదేవిధంగా మన రామచంద్రన్న గారికి, అదేవిధంగా మా 6 మండలాల నుంచి వచ్చిన కన్వీనర్లు, జెడ్పీడీసీలు, ఎంపీపీలు, ఎంపీడీసీలు అందరూ, మా మండల నాయకులు అందరూ, 6 మండల నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ నాయుడు చాలా రోజుల నుంచి ఆయన, ఎందుకంటే ఆయన ఒక అమ్మాయిని మన లీలలు, ఆయన శృంగార లీలలు, రాసలీలతో పట్టబడినా కానీ ఆయనగా టీటీడీ చైర్మన్గా పవిత్రమైన ప్రపంచ దేశాలకి ప్రఖ్యాతిగాంచిన మన తిరుపతి దేవస్థానము, ఆయన ఇంతకుముందే ఈ చంద్రబాబు నాయుడు ఆ పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంతకుముందే లడ్డుని జంతువు కలిపిందనే ఒక అపశుభ పాలు చేసినాడు మన రాష్ట్రాన్ని. మార్కాపురం జిల్లా ఎడ్లూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లెలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సౌర విద్యుత్ ప్రాజెక్టు వివరాలు ప్రకటించారు. నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే సుమారు 120 నుంచి 130 ఇళ్లకు 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. మిగిలిన అదనపు విద్యుత్తును యూనిట్కు 2.9 రూపాయల చొప్పున ప్రభుత్వ భరోసాతో కొనుగోలు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కనెక్షన్ల ఏర్పాటు లక్ష్యంగా కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్ వ్యవస్థలను సబ్స్టేషన్లలో గ్రిడ్కు అనుసంధానమించుతున్నారు. ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం వంతనైతే బాగాలేదు. ఆయన ఇంటికి వెళ్ళి చూసుకున్నా సరే, నేనేం మాట్లాడాను చూసుకున్నా సరే నవ్వులు పాలైపోతుంది. గతంలో వచ్చేతలకి ఏమన్నా వైజాగ్ అన్నాడు, మళ్ళీ అమరావతి అన్నారు, కర్నూలు అన్నాడు. 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు రాజధాని లేకుండా చేశారు. కేవలం 600-700 కోట్లతో ఆయన భవనం, ఆయన ఉండటానికి నివాస భవనం తప్పక ఏమీ సాధించలేకపోయారు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం, ప్రజలు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం వేగవంతంగా అయిపోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇప్పుడే 10-12 సంవత్సరాల పైన రాజధాని లేకుండా, దేశంలో అన్ని రాష్ట్రాలు రాజధానులు ఉన్నాయి, మనకు లేదు. తొందరగా కట్టాలని ఒక పక్కన వేగంగా ప్రయత్నం చేస్తా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. అట్లాంటి టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టీవీ ముందుకు వచ్చి మళ్ళీ మొన్నటిదాకా ఉన్న ప్రాంతాలు వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, అమరావతి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేమన్నా మావిగన్ అని చెప్పి అమరావతిని, ఇంకోటి మన మచిలీపట్నం, విజయవాడ కలిపేదో మళ్ళీ కొత్తదాన్ని ఎత్తుకున్నారు. వంతనైతే బాగాలేదు. ఆయన ఇంటికి వెళ్ళి చూసుకున్నా సరే, నేనేం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో కొత్త ఫార్మా కంపెనీ ఏర్పాటు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేశారు. పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలను గ్రామ పంచాయతీకి సమర్పించే వరకు పనులు నిలిపివేయాలని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కంపెనీ ప్రతినిధి గణేష్కు నోటీసులు అందజేశారు. పరిశ్రమకు అనుమతులు లేవని, శివారులో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేయరాదని మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ మరియు గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కి ఫిర్యాదు చేయనున్నారు. లాస్ట్ సర్పంచ్ పాలకవర్గం జరిగిపోయిన తర్వాత నుండి మరి ఈ కంపెనీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ కూడా గ్రామ పంచాయతీకి సబ్మిట్ చేయలేదు. గ్రామస్తులము గతంలో ఒక 3 నెలల క్రితం వచ్చి ఇక్కడ ధర్నా చేసిన
వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము దాన్ని ఆఫ్ చేయాలి, బంద్ చేయాలి, ఈ పనులు జరిగేటువంటి బంద్ చేసి మాకు ఏందనేది చెప్పాలి. మేము రేపు కూడా ప్రజావాణిలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద పొక్క తీసిండు, ఆ పొక్క తీసి కూడా నాన్నలకు కనీసం ఒక 20 గజాల జాగా జరిపి గోడ పెట్టిండు. నేను లేకుండా చూసి అది మీ దయసారి ఊరోళ్ళ దయ కానీ పెద్ద మనుషులు ఎవరు కానీ అందరికీ క్షమించి మొక్కుతున్నా, మాకు సాయం చేయాలని ఇదే పదే నిర్మల్ జిల్లా కాన్పూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అంక మౌనిక బీజేపీ అభ్యర్థికి 12 మంది కౌన్సిలర్లలో 7 మద్దతు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యం పేరును ముందుగా పిలవాలని పోడియంలోకి వెళ్లి అధికారులతో వాగ్వాదం చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఎమ్మెల్యే ఈ తీరును కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉంటారని పేర్కొన్నారు. రాజ్యంలో చక్కవారికి ఎలాంటి జరుగుతారని అదే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రత్నాకులకుంట గ్రామంలో శ్రీ రత్నాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపార్చన, కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి ఉండవల్లి రాము, సుజాత దంపతులు పుష్పయాగోత్సవం నిర్వహించి ఎస్పీ నక్క సూర్యచంద్రరావు దంపతులు, భక్తులు పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు వనజ్యోతి కళామందిరం గోపన్నపాలెం వారిచే నాటకాలు ప్రదర్శించబడ్డాయి. ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈవో ఎన్ సతీష్ కుమార్, ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ, భక్తులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో గిరికిరణం ఆగ్రో ఫారెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ బేబీ రత్నం మాట్లాడుతూ గత 45 రోజుల్లో మండలంలో కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 300 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారని, వారికి సబ్సిడీపై జూకీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో గ్రామాల మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగెల ప్రభ, వైసీపీ యువ నాయకులు పండా సిద్ధార్థ దోరా, కోఆర్డినేటర్లు, శిక్షణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక 3 జిల్లాలు ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. పాడేరు, అరకు, సాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే పోలవరం డిస్ట్రిక్ట్లో కూడా ఈ యొక్క టైలరింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సుమారుగా ఇప్పటికి పాడేరు ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి గిరిజన మహిళలకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలాగే నర్సీపట్నం ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి ఇవ్వడం జరిగింది. సేమ్ నర్సీపట్నం ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది కూడా. అలాగే పోలవరం జిల్లాలో చూస్తే 8 మండలాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 8 మండలాలకి 32 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారండి. సో ఇక్కడికి ప్రతి మండలాన్ని కూడా ఒక సుమారు 22-23 గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక గ్రూపుకి 25 మంది నుంచి 30 మంది గ్రూపులు గిరిజన మహిళలు శిక్షణ పొందుతున్నారు. అలాగే ప్రతి మండలాన్ని కూడా టీచర్స్ కూడా ఒక 15 మంది టీచర్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 8 మండలాలకి సుమారుగా 120 గ్రూపులు స్థాపించడం జరిగింది. మహిళలు చూస్తే టోటల్గా 1800 మంది మహిళలు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. ఈ కంపెనీలో ఒక డైరెక్టర్గా నేను పనిచేస్తూ ఇంతమంది మహిళలకి ట్రైనింగ్ శిక్షణ అనేది మేము టీచర్స్ని పెట్టి గ్రామాల్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయినా ఆ మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి మహిళలకి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలంలో ఫాస్ట్ ఫెలోషిప్ వారు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు.
ఉంగరాడమెట్టు గ్రేగిడి ఆముదాల వలస గ్రామ పురవీధులలో యేసుక్రీస్తు లోకరక్షకుడు అని సువార్త ప్రచారం చేసి ఆయన పాప పరిహారముగా బలియాగం మరణపు ముల్లును విరిచి పునరుద్ధరణమైనటువంటి వివరించారు. ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ జయరాజ్, సెక్రటరీ పాస్టర్ వై సుధీర్, ట్రెజరర్ బిఎస్ నాయుడు, పాస్టర్ యేసురత్నం, పాస్టర్ కిరణ్ కుమార్, జాకబ్, పాస్టర్ టి ప్రసాద్ సేవకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాపానికి రావాల్సినటువంటి శిక్ష నరకం. ఆయన మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు. ఆయన జయించడమే కాదు, మీరు నేను ఈ పాపం అనే బంధకాల్లో ఉన్నాము కనుక పాపానికి రావాల్సినటువంటి శిక్ష నరకం. ఏంటి, నరకానికి మగమాటము లేదు, మరణానికి కూడా మగమాటము చిట్టరకము లేదు. సో ఈ మరణ శిక్షను లేదు, ఈ పాప శిక్షను తప్పించడానికి లోకరక్షకుడిగా ఈ లోకానికి రావడమే కాదు, ఆయన వచ్చి చనిపోయి నిన్న గుడ్ ఫ్రైడే రోజు ఆయన చాలా ప్రపంచంలో అదొక గొప్ప గుడ్ ఫ్రైడేగా జరిపించుకునే సందర్భం చూసుకుంటారు ఆ వార్తల్లో. సో గుడ్ ఫ్రైడే అంటే ఆయన సిలువ వేసిన రోజు, రన్ ఫర్ జీసస్ అంటే పునరుద్ధరణకు ముందు ఈ విధంగా దేవుడు మా పట్ల చేసినటువంటి కార్యాన్ని మీ అందరికీ సంతోషం ద్వారా తెలియజేస్తున్నాము. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో P4 కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు ప్రోత్సాహంతో మార్గదర్శుల సహకారంతో పోలీస్ శాఖకు 6 నూతన వాహనాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు రేంజ్ పోలీస్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తదితరులతో కలిసి ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అందజేశారు. ఈ వాహనాలు ప్రజల భద్రత, సమర్థవంతమైన పోలీస్ స్పందనకు కీలకమని స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో P4 కార్యక్రమం కీలక భాగమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ, జిల్లా, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ సగౌరిత పాలిమర్ సమత స్పోర్ట్స్ గేమ్ నారాయణ గారికి, అదేవిధంగా శ్రీనిధి ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ పుత్తూరి బెనర్జీ ప్రసాద్ రాజు గారికి, అదేవిధంగా జేడీఎం చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలం నన్సంపేట గ్రామంలో జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో చిన్న గొడవ పెద్ద గొడవకు మారింది. ఒక వర్గం గెలవడంతో విరోధ వర్గం దురుసుగా ప్రవర్తించగా వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ఆగ్రహంతో స్పందించగా మాట పెరిగి దాడి ఘటించింది. అగ్రకులస్తులు బాధితుల ఇంటిపై దాడికి దిగి భౌతిక దాడులు చేశారు. పోలీసుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. పరిగెత్తి వస్తూ ఉంటుంది. నేను ఆడికి కొద్దిసేపు నేను పటాపటాన్ని 3 రేట్లు వచ్చా ఉమాశంకరు ఇట్లేనా నా కొట్లలో నా కొట్లలో మీరు పోయి ఊళ్ళో కబడ్డీ ఆడుతూ ఉంటే మా చిన్నవాళ్ళు గడువు చేసినారని చెప్పి వచ్చి నేను పటాపటాన్ని వచ్చా. వెంటనే వస్తాను మా కొడుకుని వేసుకొని గుడి ముందు కొట్టేసి ఇంకొక మా 9 కొడుకుని ఈ ముక్కలు రక్తాలు వచ్చినట్లు జనాలు లేకపోతే ఆడే చంపేసింది. నన్సంపేట గ్రామంలో జాతర జరిగింది, కబడ్డీ జరిగింది అక్కడ. అప్పుడు మా చిన్నాన్న కొడుక్కి ఒక అబ్బాయికి గొడవ జరిగింది. చిన్న గొడవలతో పెద్దవాళ్ళు వచ్చి ఇంటి మీద దాడి చేశారు. పెద్ద ర్యాడ్లు, కట్టెలు, చిన్న కత్తులు తెచ్చి బెదిరించారు. ఇట్లా మగపిల్లలు వాళ్ళు బయట పోతుంటే చంపేస్తాం వీళ్ళని అని బెదిరిస్తున్నారు. మాకు భయంగా ఉంది, ప్రాణహాని ఉంది. మమ్మల్ని ఇది చూసి అధికారులు రక్షించాలని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో జాతర జరుగుతూ ఉంది. దేవాలయం నుంచి గుళ్ళ నుంచి గుడితా నుంచి ఇట్లా పరిగెత్తి వస్తూ ఉంటుంది. నేను ఆడుకో. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు చేస్తున్నందున ఆయనను తక్షణమే పదవి నుండి తొలగించాలని రామచంద్రపురం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిరసన కార్యక్రమం చేపట్టారు. పిల్లి సూర్యప్రకాశ్ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భక్తుల గౌరవాన్ని రక్షించడానికి బిఆర్ నాయుడుపై తక్షణ చర్యలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,
కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు ఎందుకంటే ఈ మాట చెప్తున్నారంటే అధికారం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదటి అంశం తీసుకుంటే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ద్రాక్షారామలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూజలు నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా రాజకీయాల్లో దేని చుట్టూ తిప్పుతున్నారంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తూ చేసే వ్యక్తుల్ని ప్రభుత్వం ఎన్నిక చేయాలి, వెంటనే అతన్ని తొలగించాలని వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే అది తీసుకుని వెంటనే కూడా అతన్ని తొలగించమని ఈరోజు ఇక్కడ నిరసన చేస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ సనాతన ధర్మ గౌరవాన్ని రక్షించేందుకు ఆయనను తక్షణమే టీటీడీ చైర్మన్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తారాపుర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం, దేవాలయం దగ్గర. ఇప్పుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలు కూడా దీంట్లో పూజలు చేయడం జరిగింది. చైర్మన్ బీఆర్ నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ వాళ్ళ మీద ఈరోజు ముఖ్యంగా చైర్మన్ మీద ఎవరు ఆరోపణలు చేయట్లేదు. ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితం నా ఇష్టమని ఆయన అనుకోవచ్చు. వ్యక్తిగత జీవితం నీ ఇష్టమైనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో, పవిత్రమైనటువంటి ఆలయానికి చైర్మన్గా నువ్వు ఉండకూడదు. ఒక పవిత్రమైన స్థలంలో నీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా విధంగా నీ నిజ జీవితం అంతా కూడా ఈరోజు మీడియాలో చూసాం. బాధితులు కూడా చైర్మన్ గురించి చెప్పిన పరిస్థితులు చూసాం. అవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన భాష ఒక్కటి మీరు గమనించండి. నాకేం పని లేదనుకుంటున్నారా? నాకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, నాకేం పని లేక ఇక్కడికి వచ్చినారా? ఇది లేకపోతే నాకేమి మొరగదనుకున్నారా అన్నట్టు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.